హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి క్యాలెండర్ అండి. సో, మనం ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో చూసినా కూడా క్యాలెండర్ నుంచి 1 లేదా 2 క్వెషన్‌లు ఖచ్చితంగా వస్తాయి. సో, ఇది చాలా ఈజీగా గెయిన్ చేసుకునే స్కోర్. మీకు మ్యాథ్స్ రానక్కర్లేదు, లేదా రీజనింగ్‌లో స్ట్రాంగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ అసలు కాన్సెప్ట్ తెలిస్తే కనుక క్యాలెండర్ నుంచి ఏ టైప్ క్వెషన్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో, అసలు క్యాలెండర్ అంటే ఫస్ట్ అసలు ఎలా అంటే క్యాలెండర్‌లో ఏ డేట్ ఇచ్చి అంటే ఒక డేట్ ఇచ్చాడండి. సపోజ్ ఒక 1940, 1930 లేదా 1940 లేదా 1700 సపోజ్ 1700 సంవత్సరమో, ఏ డేట్ అయినా ఆగస్టు 14వ తేదీ ఏ వారం వస్తుంది అని అన్నా కూడా మనం కనుక్కోవచ్చు. దానికి మనం చేయాల్సిందల్లా ఒకటే అండి ఇక్కడ మీరు. ఇక్కడ చూసినట్టయితే మీకు చూసారు కదా! జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని చెప్పి మీకంతా మంత్స్ అంటే నెలల కోడ్‌లొచ్చాయి. సో, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ కోడ్స్ ఉన్నాయి కదా! జనవరి అంటే 0 నెలలకిది. ఫిబ్రవరి 3, మార్చ్ 3, ఏప్రిల్ 6 ఇట్లా. సో, ఎలా గుర్తుపెట్టుకోవచ్చంటే మీరు ఫస్ట్ 3, 3గా చేసుకోండి. మీకు ఈజీగా ఉండడం కోసం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 033. మార్చ్, ఏప్రిల్ ఇది చూడండి. 033 ఇక్కడ, 035 ఇక్కడ. ఈ 2 గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైపోతుంది. 033 అంటేనేమో జాన్, ఫిబ్రవరి, మార్చ్. 035 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. తర్వాత ఏప్రిల్, మే, జూన్ 614. 625. 614, 625. ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇది మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు క్వెషన్ పేపర్ బ్యాక్ సైడ్ రఫ్ ఉంటుంది కదా! రఫ్ వర్క్‌లోనే ఏసుకోండి ఇలా జస్ట్. ఇది ఒక నిమిషం కూడా పట్టదు. ఏసుకుంటే ఏమైద్దంటే, మీకు ఒక క్వెషనే రానియండి, 2 క్వెషన్‌లు రానియండి క్యాలెండర్ నుంచి మీరు ఈజీగా చేస్తారు. ఇది జస్ట్ మీరు అంటే ప్రెజెంట్ చెప్తున్నాను. బట్ స్టిల్ మీరు గుర్తుంచుకోండి. మీరు గనక లాంగ్ టర్మ్ అంటే మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే కనుక, ఏప్రిల్ అనంగానే మీకు 6 అని గుర్తొస్తుంది. మే అనంగానే 1 అని గుర్తొచ్చేస్తుంది. అంటే ఇది మీకు మైండ్‌లో ఉండిపోతే గనక ఈ కోడ్ మొత్తం చాలా ఈజీగా మీరు చేయొచ్చు. మీరెక్కడ నోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనండి. సో, ఇక్కడ చూసినట్టయితే మీరు వారాలు అంటే వీక్. ఒక వారంలో ఎన్ని రోజులుంటాయి మనకి? 7 రోజులుంటాయి. ఇక్కడేం చేస్తామంటే సండేతో మొదలుపెడతాం. సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే. సో, వారం కోడ్లు ఇలా యేసుకుంటున్నాం. సండే అంటే 1తో కాదండి 0తో స్టార్ట్ చేస్తున్నాం. 0, 1, 2, 3, 4, 5, 6. క్లియరా ఫ్రెండ్స్? సో, ఇది ఈ వారంకి సంబంధించిన కోడ్లు. ఇక్కడ నెలకు సంబంధించిన కోడ్లు పైననమాట. ఈ 2 గుర్తుండాలి. మోర్ ఓవర్ ఇయర్. సంవత్సరాలకు సంబంధించిన కోడ్ గుర్తుండాలి. అంటే క్వెషన్ మీకు ఎట్లొస్తుందంటే, అది ఏ ఇయర్ అయినా అయ్యుండొచ్చు కదా! 2022 అనుకోండి సపోజు. 2000-2099 మధ్యలో ఉంటుంది. మనం ప్రెజెంట్ ఈ డెక్ ఈ వి ఐ మీన్ ఈ 100 సంవత్సరాల కాలంలో ఉన్నాం ప్రెజెంట్. ఈ మధ్యలో ఉన్నాం. 2000-2099 మధ్యలో ఉన్నాం. ఎవ్రీ 100 ఇయర్స్ అన్నమాట ఇది. ఈ 100 ఇయర్స్‌లో ఉన్నాం మనం. సో, 99, 94, 95 అడిగినప్పుడు ఎలా? 18లో ఐ మీన్ శతాబ్దంలో అడిగినప్పుడు ఎలా? ఓకేనా? ఎప్పుడు క్వెషన్ ఇచ్చినా కూడా మనకి కోడ్ అనేది ఉండాలి. సో చూడండి క్లియర్‌గా. ఈడ ఏమవుతుంది ఈ కోడ్ చూసారుగా 6420 మళ్ళీ రిపీట్ 6420 అట్లా. సో ఫస్ట్ ఏంటండి 6, 4, 2, 0 మళ్ళీ 6, 4, 2 రిపీట్ అవుతూ ఉంటుంది. సో 16వ సంవత్సరంలో 6తో మొదలవుతుంది. 6, 4 మీకు 15 కావాలి. సపోజ్ 1500 నుంచి 1599 కావాలంటే ఏం చేయాలి? 6420 అంటే 0. దీనికి ముందు ఏమవుతుంది? 0 అవుతుంది. 6420 రిపీట్ అవుతూ ఉంది కాబట్టి. ఇంకొకటి చూడండి 17-1699 64. సపోజ్ నాకు 3000 సంవత్సరం నుంచి 3099 సంవత్సరం దాకా కావాలి. 6 తర్వాత ఏమొస్తుంది? 4 వస్తుంది ఖచ్చితంగా. ఇది రిపీటెడ్ అన్నమాట. 6420 అనే కోడ్ రిపీటెడ్. క్లియర్ అండి? మీరిప్పుడు 16వ సంవత్సరం క్వెషన్ అడిగితే 6 అనేది ఆ కోడ్ అయితుంది. అంటే ఆ శతాబ్దం యొక్క కోడ్. అదే ఆ 100 ఇయర్స్‌కి 2000 నుంచి 2000 నుంచి 2099 మధ్యలో గనక క్వెషన్ ఇచ్చినట్టయితే, అప్పుడు మీ కోడ్ అనేది 6 అవుతుంది. ఓకేనా? ఈ కోడ్ ఎలా యేసుకోవాలి? ఏంటి అనేది చూద్దాము. చూడండి. ఫస్ట్ అసలు బేసిక్‌గా ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, ఏదో ఒక డేట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది చెప్తాను. దాన్ని బట్టి ఒక్కసారి మీరు ఇది అర్థం చేసుకోగలిగితే గనక, ఏ టైప్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా క్యాలెండర్ నుంచి మనం ఖచ్చితంగా చేయొచ్చు. ఓకేనా? చూడండి ఫస్టు ఆహ్, మీకు లీప్ సంవత్సరం, నాన్ లీప్ సంవత్సరం అని ఉంటుంది. ఓకేనా? లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే ఏంటండి అర్థం? లీప్ ఇయర్ అంటే దానికి 366 రోజులుంటాయి. నాన్ లీప్ అంటే ఏమవుతుంది? 365 రోజులే ఉంటాయి. 365 డేసే అంటాం మనం. ఎందుకు? లీప్ ఇయర్ అంటే ఎవ్రీ 4 ఇయర్స్‌కి. ఓకేనా? ప్రతి 4 సంవత్సరాలకోసారి వచ్చేదే లీప్ ఇయర్. ఓకేనా? అందుకని లీపు ఒక రోజు ఎక్కువుంటుంది. ఎందుకు ఎక్కువుంటుందంటే, ఆ ఇయర్‌లో లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి అనేది 29 అవుతుంది. నాన్ లీప్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28తో అయిపోతుంది.
బట్ ఎప్పుడైతే లీప్ సంవత్సరం వస్తుందో అప్పుడు ఫిబ్రవరి 29 అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? సో అర్థమైంది కదా? ఇది లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. సో మీరు చూసినట్టయితే లీప్ ఇయర్ లో వారాలు ఎన్ని? అంటే ఎప్పుడైనా వారాలు కావాలంటే వారానికి ఎన్ని రోజులు? 7. 366/7 వేస్తే వస్తుంది మనకి. లీప్ సంవత్సరంలో ఏంటంటే అండి 52 వారాలు ప్లస్ 2 ఆడ్ డేస్ అంటాం. 2 డేస్ ఎక్స్ట్రా ఉంటాయి. 52 వారాలంటే 364 రోజులు ప్లస్ 2 రోజులు 366 అవుతుంది కదా! ఇది లీప్ ఇయర్‌కి. నాన్ లీప్ అయితే ఇదే 52 వారాలు ఉంటుంది. ప్లస్ 1 ఆడ్ డే వస్తుంది. 1 డే. ఓకేనా? నాన్ లీప్ ఇది. సో అర్థమైంది కదా లీప్‌కి, నాన్ లీప్‌కి తేడా? సో లీప్ ఇయర్ అంటేనేమో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నాన్ లీప్ ఇయర్ అంటేనేమో ప్రతి సంవత్సరం ఉంటుంది. బట్ 4వ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా నాన్ లీప్ ఇయర్ లీప్ ఇయర్ అవుతుంది. రిమైనింగ్ అంతా నాన్ లీప్ ఇయర్స్. సో నాన్ లీప్ ఇయర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒక రోజు పెరుగుతుంది కదా! ఫిబ్రవరి 29 అయితుందంటే ఒక రోజు పెరుగుతుంది కాబట్టి మనకి టోటల్ 366 రోజులు అవుతుంది. అదే మామూలు టైంలో 365 రోజులే మనకుండేది. ఇప్పుడు లీప్ ఇయర్ ఎలా కనుక్కోవచ్చు అనేది చూద్దాం. 2024 ఉంది. ఇది లీప్ ఇయరా కాదా అంటే లాస్ట్ 2 ఏవైతే ఉన్నాయో దాన్ని 4తో భాగించండి. ఓకేనా ఫ్రెండ్స్? దాన్ని 4తో భాగించండి. భాగింపు పడుతుందా? 4 ఒకట్లు, 4 ఆరులు. సో ఇది లీప్ ఇయర్. 2023 ఉంది. 23 అనే 4 ఎక్కడో పోతుందా? పోవట్లేదు. సో ఏమవుతుంది? ఇది నాన్ లీప్ ఇయర్ అవుతుంది. 2023 అనేది. అర్థమైంది కదా! లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని 4తో భాగించినప్పుడు మీకు లీప్ ఇయరా కాదా తెలిసిపోతుంది. సో లీప్ ఇయర్ కనుక్కోవడం కూడా చాలా ఈజీ మనకి. ఓకేనా? సో అర్థమైంది కదా ఇప్పటిదాకా చెప్పింది? మనకి నెలల కోడ్లు ఖచ్చితంగా గుర్తుండాలి. వారాల కోడ్లు గుర్తుండాలి. సంవత్సరం కోడ్ గుర్తుండాలి. ఇన్ని గుర్తుపెట్టుకోవడం కష్టమా అంటే లేదండి. మీరు వారాల కోడ్‌లో ఏముంది సండేతో 0తో స్టార్ట్ అవుతుంది. సాటర్డేతో ఎండ్ అవుతుంది. 6తో అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఒక్క కోడే మీకు కొంచెం పెద్దగా ఉన్నా కూడా మీరు చూడండి 033 అనేది ఈ 3 మంత్స్‌కి, 035 అనేది ఈ 3 మంత్స్‌కి తీస్తే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత 614, 625 మీకు ప్రాక్టీస్ మీద ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఎట్లా చాలా ఈజీ 6420 రిపీటెడ్ అయితూ ఉంటాయి. 6420 రిపీట్ అవుతూ ఉంటది కాబట్టి 6420 అనేది మీరు గుర్తుపెట్టుకోవడం కష్టమైతే కాదు. వీటి వరకి మనకు క్లియర్‌గా ఉంటే, ఇంకోటి లీప్ ఇయర్ అంటే ఏంటి? నాన్ లీప్ ఇయర్ అంటే ఏంటి? ఓకేనా? ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 వారాలు. ఇయన్నీ మనకు క్లియర్‌గా ఉంటే ఇది బేస్ అన్నమాట ఇది. ఇది గనక మీరు క్లియర్‌గా ఉంటే నెక్స్ట్ మనం ఏదిచ్చినా, ఏ సంవత్సరం ఎప్పుడిచ్చినా కూడా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సపోజ్ ఈ రోజు డేటే తీసుకొని చేద్దాం. మనకు అర్థమవుతుంది ఫస్ట్. ఈ రోజు డేటు 20 నవంబర్ 2024. ఈ రోజు ఏం వారం అనేది క్వెషన్ వచ్చింది అనుకుందాం. మనకు తెలుసు ఈ రోజు ఏం వారం. సరే ఇదే క్వెషన్ 1994 అంటే మనం చేయాలి కదా! సో జస్ట్ చెప్తున్నా మీకు. ఓకే. చూడండి ఫస్ట్ మీకు మైండ్‌లోకి రావాల్సింది ఒకటండి. లీప్ ఇయరా కాదా? లీప్ ఇయరే. ఓకేనా? సో దీనికి 366 రోజులుంటాయి. ఓకే. అది పక్కన పెట్టేసేయండి. సారీ. సో నేను మీకు చెప్తాను. లీప్ ఇయర్‌కి, నాన్ లీప్ ఇయర్‌కి తేడా ఎక్కడ చేయాలో. సో ప్రెజెంట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎలా తీసుకుంటాం అంటే మనకు కొన్ని ఐ మీన్ ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ ప్రకారం తీసుకున్నాం. ఎలాగంటే ఇక్కడ ఏముందండి 2024. సో అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 24. సో ఫస్ట్ ఏం చేయాలి 24. ఓకేనా? లాస్ట్ ప్లస్ యాడ్ చేస్తున్నాం చూడండి. ఇదేంటి ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ అన్నమాట. తర్వాత ఈ 24ని 4 చేత భాగింపబడాలి. భాగించాలి. అంటే 4 చే 24ని భాగించండి. ఎంత 4 ఆరులు 24 అయిపోయింది. అది ఎంతైనా కానియండి 4 చే భాగించండి. ఎందుకంటే మనం రిమైండర్ శేషం తీసుకోవట్లేదు. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు శేషం కాదు మనం తీసుకునేది కోఎఫిషియంట్. అంటే ఇక్కడ ఇది. ఎంత ఇది వాల్యూ 6. అర్థమైందా అండి? ఇప్పుడు 22 ఉంది సపోజ్ 4తో పోదు. కానీ 4 5లు 20 ఏస్తాం కదా! 4 5లు 20 ఏసి 2 రిమైండర్ ఉంటుంది. ఈ శేషంతో మనకు సంబంధం లేదు. అప్పుడు ఇక్కడ 5 తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 తీసుకుంటున్నాను. అర్థమైంది కదా! సో చూడండి 24 ప్లస్ 6 ప్లస్ నెక్స్ట్ ఏంటి డేట్. డేట్ ఎంత ఈరోజు 20 ప్లస్ మంత్. ఇప్పుడు ఏంటి మంత్ ఇది నవంబర్. నవంబర్ అంటే ఏముంది ఈడ 3 ప్లస్
ఇక్కడ చూడండి ఏ సంవత్సరంలో ఉన్నాం మనం 2000 నుంచి 2099 మధ్యలో 2024 అంటే అంతే కదా. సో దీని కోడ్ ఎంత 6. ఓకేనా. ఇప్పుడు టోటల్ చేయండి 24 ప్లస్ 6 30 30 ప్లస్ 20 50 50 ప్లస్ 3 53 53 ప్లస్ 6 59 59 బై. ఓకేనా. ఒక వారంలో మొత్తం ఎన్ని రోజులు అండి 7 7తో భాగించండి. ఓకేనా. చేస్తే ఎంత వస్తుంది 7 1 7 7 8 56. సో ఎంత మిగులుతుంది మనకి 3 అనేది మిగులుతుంది అంతే కదండి. 7 8 56 ఎంత మిగులుతుంది మనకి 3 అనేది మిగులుతుంది. శేషమేండి ఇక్కడ మాత్రం తీసుకొస్తుంది 3 అనేది మన ఆన్సర్ అయిపోతుంది. సపోజ్ ఇది 7తో భాగింపబడుతుంది అంటే ఎంత 0 వస్తుంది. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది ఆదివారం అవుతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది శేషం అనేది 3 వచ్చింది. సో 3 అనేది మన ఆన్సర్. 3 అనేది ఎక్కడండి బుధవారం. ఈరోజు బుధవారమేనా 20 నవంబర్ 2024 చెక్ చేసుకోండి. క్యాలెండర్ తీసుకోండి చేసుకోండి. 20 నవంబర్ 2024 ఏమొస్తుందండి ఈరోజు ఏంటి ఈరోజు బుధవారమే కదా. అర్థమైందా ఫ్రెండ్స్. ఓకే. సో మీకు అర్థమైంది కదా. ఈ రోజు చూసారు కదా ఫస్ట్ ఏం చేశాను నేను. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అన్నమాట. ఇయర్ లో ఇచ్చిన సంవత్సరం ఏంటి ఆ సంవత్సరంలో లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ నేను తీసుకున్నాను. ప్లస్ 4తో భాగించినప్పుడు దాని యొక్క భాగితం తీసుకుంటున్నాను అంటే కోఎఫిషియంట్ తీసుకుంటున్నాను. ఎంత 6 ప్లస్ ఈ 20 ఎక్కడి నుంచి వచ్చింది డేట్ ఈరోజు డేట్ వేయటం మీకు ఈ మంత్ వేయటం ఇది డేటు ఇది మంత్ ఇది ఇయర్. డేటు మంత్ ఇయర్ కామన్ అండి. ఓకేనా. ఎందుకంటే మనం ఎట్లా మంత్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనం ఇయర్ గుర్తుపెట్టుకుంటున్నాము డేట్ అనేది ఇస్తాడు వాడు. సో ఈ 3 వేసేయచ్చు. ఇక్కడ మనం చేయాల్సిందా 2 పనులే ఏంటంటే ఆ ఇయర్ ఇచ్చిన ఇయర్ లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవడం 24 తీసుకోవడం దాన్ని 4 చే భాగించినప్పుడు భాగితం ఎంతో అది వేయాలి. సో ఈ 2 పనులే మనం చేయాల్సింది ఇక్కడ. క్లియరా ఫ్రెండ్స్. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ 20 నవంబర్ 2024 కాకుండా 20 జనవరి 2024 అనేది క్వశ్చన్ ఇస్తే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక లీప్ సంవత్సరం ఇచ్చాడు సపోజ్ అనుకుందామండి. ఒకటి లీప్ సంవత్సరం ఇచ్చేసి జనవరి ఫిబ్రవరి నెలలు ఎందుకంటే ఫిబ్రవరిలోనే కదా మారేది మనకి లీప్ సంవత్సరం అనేది. ఫిబ్రవరి 28 నుంచి 29 అయితేనే కదా లీప్ సంవత్సరం అయిపోతుంది. సో ఒక క్వశ్చన్ గనక జనవరి ఫిబ్రవరి ఇచ్చి 2024 ఇస్తే కనుక అంటే ఐ మీన్ ఈ లీప్ సంవత్సరంలో కనుక జనవరి ఫిబ్రవరి నెలలో క్వశ్చన్ వస్తే కనుక మీరు వచ్చిన టోటల్ ఉంది కదా. ఇప్పుడు టోటల్ ఎంత 59 కదా. లేదా వచ్చిన టోటల్ వదిలేయండి. మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది 3 కదా. దాని 3లో నుంచి ఒకటి తీసేయండి. 3 మైనస్ 1 అంటే 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. బుధవారం కాదు మంగళవారం అవుతుంది. ఒకవేళ జనవరి ఫిబ్రవరి నెల అయితే చూడండి కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇది లీపు సంవత్సరం అయ్యి జనవరి లేదా ఫిబ్రవరి నెలలో కనుక ఇస్తే క్వశ్చన్ వచ్చిన ఆన్సర్ నుంచి ఒకటి తీసేయండి. ఎందుకు తీస్తున్నామో కూడా చెప్తున్నా చూడండి. ఫిబ్రవరి తర్వాత రోజులు మారిపోతాయి. లీప్ సంవత్సరం అన్నప్పుడు ఒక రోజు యాడ్ అవుతుంది. అవునా. మామూలుగా అయితే 28 ఫిబ్రవరి లీప్ సంవత్సరం అన్నప్పుడు ఏమవుతుంది 29 నెక్స్ట్ నుంచి మారుతాయి. బట్ ముందు మారవు కాబట్టి ముందు ఏం చేస్తాం -1 చేస్తున్నాం మనం. ఓకేనా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతిసారి కాదండి లీప్ సంవత్సరం వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇది లీప్ సంవత్సరం అది కూడా జనవరి ఫిబ్రవరి రేర్ కేస్ అండి ఇది. ఇది రేర్ కేస్ వస్తుంది. బట్ స్టిల్ నేను గుర్తుపెట్టుకోమని చెప్తున్నా మీకు. ఎందుకంటే వరస్ట్ కేస్ ఎగ్జామ్ లో ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆన్సర్ తప్పుగా పెట్టకూడదు. ఐ హోప్ నాకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాము. కొన్ని ఒక 2-3 మోడల్ క్వశ్చన్ ఒక 2 or 3 చూద్దాం. అంతకని ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మెయిన్ కాన్సెప్టే ఇది. ఇక మీరు ఎలా ఏది ఇచ్చినా ఇది మీకు అర్థమైతే కనుక ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మీరు చేస్తారండి. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. బట్ ఒకటి ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ప్రెసెంట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది గుర్తుంది కదా మీకు. ఇది మీరు మైండ్ లోనే ఉంచుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ. ఓకేనా. దీని తర్వాత క్వశ్చన్ ఇది చూడకుండా మనం చేద్దాం. ఓకేనా. దీంతో మనకు సంబంధం లేదు. ఫాస్ట్ గా వాల్యూ చేసుకుని వచ్చేద్దాం. ఓకేనా. చూడండి. ఓకే. 15 ఆగస్ట్ 1947 మనకి స్వతంత్రం వచ్చిన రోజు. సో ఈ రోజు అనేది ఏ వారం అనేది మనం కనుక్కోమన్నాడు ఎగ్జామ్. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా. 26 జనవరి 1947 సారీ 1947 ఇట్లా అని మనకి అంటే ఏ ఇయర్ అయినా లేకపోతే 26 జనవరి 2024 అయినా 26 జనవరి 2016 అయినా ఇట్లా ఏదైనా ఇచ్చేసి ఇట్లా లేదా ఆగస్ట్ 15 1991 అట్లా అంటే మనకి ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా లేదా ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి కదా అవి ఇచ్చి ఆ రోజు ఏంటనే కనుక్కోమంటున్నాడు. ఓకే. అంటే ఇది పెద్ద వేరే చేయాల్సింది ఏం లేదు. సేమ్ ప్రాసెస్
సో స్పీడ్గా చేసి చెప్పండి మీరే. ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం, లాస్ట్ 2 డిజిట్స్ అనుకుంటున్నాం. ఎంత ఇక్కడ 47 వేసేస్తున్నా అండి. ప్లస్ దీన్ని 4తో భాగించమని చెప్పాను. గుర్తుంచుకోండి, అది కష్టమైతే కాదు. ఇది పెద్ద ఐ మీన్ చూడండి, 11 4 44 అంతే కదండి. 3 సో 4తో పోదు కదా. సో ఇక్కడ ఏమైంది, మన కోఎఫిషియంట్ 11 ప్లస్ నెక్స్ట్ అండి. ఈ 2 చేసిన తర్వాత డేట్ తీసుకోమన్నాను. 15th ఆగస్ట్. డేట్ అదేనా? 15th ఆగస్ట్ 15 కదా. ప్లస్ మంత్. ఇప్పుడు మీకు కష్టకాలం వచ్చిందనుకోండి. సో ఆగస్ట్ అనేది కోడ్ ఎంత? ఓకే, ఆగస్ట్ అనేది కోడ్ ఎంత వస్తుంది చెప్పండి. 033614625 రైట్. సో ఆగస్ట్ అనేది 2 వస్తుంది అంతే కదా. 033 ఓకే 614 6 నెలలు అయిపోయినాయి. 8వ నెల ఆగస్ట్ అండి. 8వ నెంబర్ ఎంత? 2. అది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఓకే, తర్వాత మంత్ వచ్చేసింది. సో ఇయర్ 19 నుంచి చూడండి, 1900 నుంచి 1999 వరకు ఏమొస్తుంది? జీరోనే కదా. 6420లో మీరు గమనించారో లేదో, 2000 నుంచి 2099 6 వచ్చింది. దానికి ముందు ఏముంది? జీరోనే ఉంది. సో జీరో అయిపోయింది. టోటల్ చేయండి. 47 11 58 15 73 2 75 బై 7 ఏమవుతుంది? 7 10 70 అంతే కదండి. 7 10 70 ఎంత వస్తుంది రిమైండర్? శేషం 5 వస్తుంది. ఒక వీక్లో 5 అంటే ఏ వారం అవుతుంది? అది ఖచ్చితంగా మనకి శుక్రవారం అవుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడైనా చేసేటప్పుడు, అంటే ఐ మీన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్తున్నా, ఎగ్జామ్లో కష్టం కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీ దగ్గర క్యాలెండర్ ఉంటుంది ఖచ్చితంగా. అందరి దగ్గర మొబైల్లో కూడా క్యాలెండర్ ఉంటుంది. సో నా సజెషన్ ఒకటేనండి, మొబైల్లో క్యాలెండర్లకు వెళ్ళి జస్ట్ వెళ్ళేసి ఆ 1995 సంవత్సరం ఏదైతే ఉందో, 47 సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరాన్ని చెక్ చేసుకోండి. అంటే ఓకే ఇది కరెక్ట్గా ఉందా లేదా, వర్క్ అవుతుందా లేదా, మీకు క్లారిటీ వస్తుంది. అర్థమైందా? అర్థమైంది కదా. నేను డైరెక్ట్‌గా అంటే ఈ స్టెప్స్ అన్ని డైరెక్ట్‌గా ఏసాను అనుకోకండి. మీకు ప్రీవియస్‌గా చెప్పాను కాబట్టి ఏసాను. మీకు అయన్నీ గుర్తుంటే గనక ఇది చూసారు కదా. ఇది మీకు చెప్తూ చేశానండి. ఎంత సేపు పట్టదు ఇది. మహా 10-15 సెకండ్స్‌లో చేసేస్తారు మీరు పర్ఫెక్ట్ అయితే గనక అంతా. మెయిన్ ఏంటంటే మనం పర్ఫెక్ట్ అవ్వడం. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకటేనండి, మళ్ళీ రిపీటెడ్‌గా చేయండి. ఓకేనా? ఖచ్చితంగా రిపీటెడ్‌గా చేస్తే మనకి ఐ మీన్ రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేస్తే మనకేమవుతుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకెళ్ళినప్పుడు మీరు చాలా ఈజీగా చేస్తారు. ఓకే. సో మన నెక్స్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. మీకేమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 15 ఆగస్టు 1947 అవునా కాదా అనేది. తర్వాత దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఈ డేట్స్ అది ఇయర్స్ డేట్స్ ఇచ్చాడండి. ఏ రోజో కనుక్కోమన్నారు. అది నార్మల్ బిట్ ఖచ్చితంగా వస్తుంది. ఒక క్వెషన్ అయితే చూడండి. ఇంకా డిఫరెంట్‌గా అడిగే ఉద్దేశం డిఫరెంట్‌గా అడిగేది అంటే ఇలా అడుగుతారండి. ఇదేం చేస్తారు చూడండి. ఈ రోజు ఉందండి. సపోజ్ ఈ రోజు నాకు సోమవారం మండే. ఓకే. ఈరోజు సోమవారం అని నాకు తెలుసు. 61 రోజుల తర్వాత ఏ వారం అని అడుగుతున్నాడు. చిన్న లాజిక్ ఏం లేదు. ప్రతి వారంకి అంటే ఈ రోజు సోమవారం అయితే మళ్ళీ వచ్చేది సోమవారం 7 రోజులకి. అంతే కదా, 7 డేస్‌కి. ఎవ్రీ 7 డేస్ 1 వీక్ అవుతుంది. బై 7 ఏయండి. 7 మంజా 7 8 56 అంతేగా. 56 ప్లస్ 5 61 అంతే కదా. 5 చేశాం కదా. ఈ మండేకి 5 యాడ్ చేయండి. సోమవారానికి 5 యాడ్ చేయండి. సోమవారం తర్వాత మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఐదోదేంటి? శనివారం. అప్పుడు ఏమవుతుంది? సాటర్డే అనేది ఆన్సర్. దీనికి ఏం అవసరం లేదు కదా కోడ్లు, లాజిక్‌లు కూడా. డైరెక్ట్ మీరు చూసి చెప్పేయొచ్చు. జస్ట్ మీరు ఇది క్యాలిక్యులేషన్ నోట్‌లో ఏసేసుకొని చెప్పేయొచ్చు 5 అని. ప్లస్ 5 యాడ్ చేసేయండి. సోమవారం చేతిలో ఏసుకోండి. మంగళ, బుధ, గురు, శుక్రు, శని 5 రోజు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఓకే. సూపర్. సో ఇదొక టైప్ క్వెషను చూడండి. ఒకటే లాజిక్ ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోండి. అంటే సేమ్ మనం చెప్పిన కాన్సెప్ట్ నుంచి ఇది కూడా. సండే అన్నమాట. జనవరి 1, 2006 ఏ వారం అయితుంది? సండే అవుతుంది. ఓకేనా? ఒక ఇయర్‌కి ఎన్ని వారాలున్నా 52 వారాలు. ఓకేనా? 2006 నుంచి 2010 మధ్యలో
ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చూసుకోండి. చిన్న లాజిక్ అండి. సరే ఇప్పుడు నేను ఏమి రాయను. జస్ట్ నోట్‌తోనే వేసుకుందాం ఫస్ట్. జనవరి 1, 2006 తర్వాత జనవరి 1, 2007 ఏమవుతుంది? 52 వారాలు ప్లస్ 1 వారం. ఎందుకంటే లీప్ ఇయర్ ఏం కాదు. 2006 లీప్ ఇయర్ కాదు. 2006 లీప్ ఇయర్ కాదు కాబట్టి 365 రోజులే ఉన్నాయి. 52 వారాలు ప్లస్ ఒక ఆడ్ డే అంటే ఒక ఎక్స్‌ట్రా రోజు వచ్చింది. సో, అది ఆదివారం వస్తే ఇది సోమవారం వస్తుంది. మీరు గమనించండి. లీప్ ఇయర్ కానప్పుడు మనకి న్యూ ఇయర్ అప్పుడప్పుడు ఎలా చేసుకుంటామంటే న్యూ ఇయర్, ఈ ఇయర్ మనకు సండే న్యూ ఇయర్ వస్తే నెక్స్ట్ ఇయర్ మండే వస్తుంది మ్యాక్స్. లీప్ ఇయర్ రాకపోతే కనుక. సేమ్ జనవరి 1, 2008. 2008 లీప్ ఇయర్ మనకు అనవసరం. 8 లీప్ ఇయర్ కానీ 7 లీప్ ఇయర్ కాదు. సో, మండే తర్వాత ట్యూస్‌డే వస్తుంది. ఇప్పుడు మనకి 2009కి వచ్చేసరికి ట్యూస్‌డే తర్వాత వెడ్నెస్‌డే వస్తుందా? కాదు. ఎందుకంటే లీప్ ఇయర్ వచ్చేసింది. లాస్ట్ 2 మన 4తో భాగింపడుతున్నాయి. 0, 8 భాగింపడుతుందా 4తో? ఏమవుతుంది? మంగళవారం తర్వాత బుధవారం రాదు. గురువారం వస్తుంది. ఎందుకు అర్థమైంది కదా! 2 వారాలు. 2 రోజులు ఎక్స్‌ట్రా వస్తాయి. లీప్ సంవత్సరానికి 366 రోజులు. నాన్ లీప్ ఇయర్‌కి 365 రోజులే. సో, ఇక్కడ ఒక రోజు ఎక్స్‌ట్రా పడుతుంది కాబట్టి +2 పడుతుంది కాబట్టి ఆడ్ డేస్ నేను 2 యాడ్ చేశాను. మంగళవారం నుంచి గురువారంకొచ్చేసాను. నెక్స్ట్ జనవరి 1, 2010 ఇదే కదా అడిగింది. ఏ వారం అని అడిగాడు. దీనికి ఒకటి యాడ్ చేయండి. ఏమవుతుంది? ఒకటే కదా! 2009 లీప్ ఇయర్ కాదు. సో, 2010 జనవరి 1కి ఏమవుతుంది? ఫ్రైడే వచ్చేసింది. ఆన్సర్ ఇదే కదా! అర్థమైందండి? అర్థమైంది కదా! ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఆ ఫార్ములాలో మీరు కావాలి అంటే ఆ ఫార్ములా యూజ్ చేద్దాం ఫాస్ట్‌గా. చూడండి ఇది ఈ మెథడ్ వద్దు. సపోజ్ మాకు ఫార్ములా అనేది మీకు అర్థం అంటే మీకు ఫార్ములా అనేది బాగా అర్థమైంది అనుకుందాం. ఓకేనా? జస్ట్ సెకండ్. ఇవన్నీ తీసేసి మనం ఫార్ములా ప్రకారం చేద్దాం. మీకేం తెలీదండి. ఇదిగో ఇది కూడా మనకు అనవసరం. ఓకేనా? మనం కనుక్కోవాల్సింది జనవరి 1, 2010 ఏంటి అని. స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏంటి? 2010 అంటే 10 చివరి తీసుకున్నా. చివరి 2 తీసుకోవాలి. దీన్ని నేను 4చే భాగింపబడిన నాకు కోఎఫిషియంట్ 2 వచ్చింది. ఓకేనా? తర్వాత 2 అయిపోయినాయి. ఈ 2 అయిపోయిన తర్వాత మనం చేయాల్సిందల్లా మంత్. ఓకేనా? డేట్ అంటే 1 జనవరి 1. జనవరి కోడ్ ఎంత? మనం స్టార్ట్ చేసింది ఎంత? 0తో. అంతేగా 033 కాబట్టి. ప్లస్ ఓకేనా? ఓకే. సారీ. ఏదైనా ఒకటే కదా! జనవరి 1 ఇక్కడ. ఓకే. సరే. ఓకే. జనవరి డేట్ చేసాము. తర్వాత డేట్ వచ్చిన తర్వాత ఏముంది? మంత్ 0 వచ్చేసింది. డేట్ 1 వచ్చింది. మంత్ 0 వచ్చింది. ప్లస్ ఇయర్ అంటే ఏ సంవత్సరం అది? 2000 నుంచి 2099 సేమ్ ఇయరే వస్తుంది. మ్యాథ్స్ 2000 నుంచి 2099 మధ్యలో క్వెషన్‌లు ఉంటాయండి. ఎక్కువ ఇయే అడుగుతారు. ఇంక మహా అంటే 19 నుంచి 1999 వరకు అడుగుతారు. అది 0. అది 0 ఇది 6 ఇది గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది మీరు. వరస్ట్ కేస్ ఎక్స్‌ట్రా అవుతే అవసరం అయిద్ది. 10 + 2 12 1 13 13 6 19 బై 7 7 1 7 2 14 ఓకేనా? 7 2 14 తర్వాత ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. 5 అంటే ఏ వారం? చెప్పండి. 0 1 2 3 4 5 ఫ్రైడే. అంతే కదా! సండే 0, మండే 1, ట్యూస్‌డే 2, వెడ్నెస్‌డే 3, థర్స్‌డే 4, ఫ్రైడే 5. ఆన్సర్ వచ్చింది 5 మనకి. సో, ఇది ఏ వారం అయితుంది? ఫ్రైడే. సో, మనం చూసారు కదా! 2 ప్రాసెస్‌లో చేసాం. అలా కనుక్కోవచ్చు, ఇలా కనుక్కోవచ్చు. బట్ గుర్తుంచుకోండి మీకు ఇది గనక ఇది ఏసుకోవడం వస్తే మీరు ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా ఇలా డైరెక్ట్ కనుక్కోవచ్చు మీరు. అసలు మీకు దేని డిపెండ్ అవ్వక్కర్లేదు. ఏ టెక్నిక్ మీద. జస్ట్ ఇది ఎలా చేస్తాము అని తెలిస్తే కనుక ఓకేనా? మీరు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. క్లియర్ అండి? సో, ఇది ఫ్రెండ్స్ క్యాలెండర్ టాపిక్. ఐ మీన్ మోడల్ క్వెషన్ తక్కువ తీసుకున్నాను. బట్ ఏంటంటే మనకి ఏ క్వెషన్ ఇచ్చినా కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకో 4, 5 తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? ఐ మీన్ ఇంక టైమ్ టేకింగ్ తప్ప ఏమీ లేదు. సో, మీరు మెయిన్ ఏంటంటే నేను చెప్పిన ఫస్ట్ స్లైడ్‌లో చెప్పింది మొత్తం ప్రాక్టీస్ చేయండి. కోడ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? నెలలు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫస్టు. ఇయర్స్ అనేది 6420 కామను. సో, మీకు డేస్ వారాలు కూడా గుర్తుంటాయి. ఒక్క మంత్ కోడ్స్ అనేవి కొంచెం బై హార్ట్ చేయండి అవసరమైతే. బట్టి పట్టండి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మీరేందంటే ఈ ఒక్క టాపిక్ కోసం ఎలా వచ్చినాయి, ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా వచ్చాయి ఏంటి అంటే ఇయర్స్ లెక్క చూసుకోవాలి. 100 ఇయర్స్, 400 ఇయర్స్ అట్లా మొత్తం అంటే బై 400 ఏసి ఎవరీ ఇయర్‌కి అలా మొత్తం అసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడం చాలా టైమ్ టేకింగ్ అన్నమాట. అదంతా మనకు అనవసరం. మనం గెయిన్ చేసుకోవాల్సిన 1 ఆర్ 2 మార్క్స్.
అసలు మెయిన్ ఈ కోర్స్ గుర్తుపెట్టుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఎగ్జామ్‌లో మనం ఎంత స్పీడ్‌గా చేయగలమో చూసుకోవాలి. క్లియరా? సో, ఇది ఇవాల్టి వీడియో అండి. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ టాపిక్స్ 2019లో అడిగిన ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ నుంచి క్వెషన్స్ తీసుకొని చేద్దాం. అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ఆల్సో. రీజనింగ్ ఇంతవరకు చెప్పలేదు టాపిక్స్ ఏమి. ఎందుకంటే అవసరం లేదు. డైరెక్ట్‌గా రీజనింగ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడే చెప్పేస్తాను. అసలు ఎలా తీసుకుంటున్నాం కోడింగ్, డీకోడింగ్ అయినా, సిల్లాగిజమ్స్ అయినా వాటెవర్ ఇట్ ఈస్. అంటే ఏది ఇచ్చినా కూడా మనం చేద్దాం. ఓకేనా? ప్రీవియస్ క్వెషన్స్ తీసుకొని. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేద్దాము. సో, ఐ మీన్ టాపిక్ వైస్ ప్రిపరేషన్ అన్నమాట. అంటే ప్రిపరేషన్ అని చెప్పి డే 1, డే 2 అలా తీసుకొని చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో గనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.